From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. అడ్వకేట్ మొయినుద్దీన్ని ఉదయం 8 గంటల ప్రాంతంలో ఓవర్ స్పీడ్గా వచ్చినటువంటి ఒక కారు ఢీ కొట్టింది. అయితే ప్రధానంగా కారు ఢీ కొట్టడంతో కుటుంబ సభ్యులు అలం ఖాన్ మీద ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నాతో పాటు డీసీపీ ఉన్నారు. మ్యామ్, కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది? We are doing the investigation. We have registered the case. So right now it's too preliminary for me to comment. Based on the petition and the suspicion that they have raised, we'll verify all those details. కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా ఫిర్యాదు చేశారా? ఏమని ఫిర్యాదు చేశారు? కొంత పేరు మీద ఫిర్యాదులు చేశారు. అది వెరిఫై చేసినే ఐ కెన్ కమ్ టు అ కన్క్లూజన్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా. అంటే ఏ టైంకి జరిగింది, అసలు ఏం జరిగిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు? అంటే ఇది 5 to 6 మధ్య ఉదయం జరిగింది. సో వాళ్ళు డిసీజ్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళ కార్లో వెళ్ళేటప్పుడు కొన్ని సామాన్ పెడుతున్నప్పుడు ఒక సైడ్ నుంచి ఒక అన్నోన్ వెహికల్ వచ్చి వాళ్ళని అంటే హిట్ చేసింది. అప్పుడు వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. తర్వాత చనిపోయారు. సో వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఒక పెటిషన్ ఇచ్చారు. వీ హావ్ రిజిస్టర్డ్ ద కేస్ అండర్ మర్డర్. సో వీల్ నౌ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తాం. కొట్టినటువంటి కారు నెంబర్ ఏమన్నా ఐడెంటిఫై చేశారా? వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్. ఇప్పటికే క్లూజ్ని కూడా సేకరించారు. సో ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళని ఏమైనా అదుపులోకి తీసుకుని విచారించే ఛాన్స్ ఏమైనా? కంప్లైంట్ చేసింది వాళ్ళ అబ్బాయి. కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద అది కూడా వెరిఫై చేయాలి. వీఆర్ గోయింగ్ టు ఆబ్వియస్లీ వెరిఫై హూ ఎవర్ దే హావ్ గివెన్ ద పెటిషన్ ఆన్. బట్ అది మనకి ఎవిడెన్స్ దొరికితే దెన్ వీ విల్ హ్యావ్ మోర్ ప్రూఫ్ టు ఇన్వెస్టిగేట్ దెమ్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది? ఇన్వెస్టిగేషన్ చట్ట ప్రకారం జరుగుతుంది. బోత్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ తోటి వీ విల్ క్యారీ అవుట్ ద ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఎవిడెన్స్ని తీసుకున్నాము. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. అటు కుటుంబ సభ్యులు ఉదయాన్న 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి మొయినుద్దీన్ బయటికి వెళ్ళేటువంటి సమయంలోనే ఓవర్ స్పీడ్గా వచ్చినటువంటి కారు ఢీ కొట్టింది. ప్రమాదం జరిగింది. ఇప్పటికీ ట్రీట్మెంట్ అందుతూ మొయినుద్దీన్ మృతి చెందారు. కేసుని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అని చెప్పేసి డీసీపీ రక్షితామూర్తి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.